హలో అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ట్రెజరీ శాఖ నుండి శుభవార్త. పూర్తి వివరాల గురించి మనమిప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ రాష్ట్ర మంత్రివర్గం నుండి అత్యంత సానుకూలమైన శుభవార్త వెలువడింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ మరియు విశ్రాంత కుటుంబాల చిరకాల వాంఛను తీరుస్తూ సంబంధిత శాఖ మంత్రి గారు ఒక అధికారిక ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటన ద్వారా ఉద్యోగుల మనస్సులో ఉన్న అనేక సందేహాలకు మరియు ఆర్థికపరమైన ఆందోళనలకు ప్రభుత్వం ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కీలక నిర్ణయాలన్నీ కూడా నేరుగా రాష్ట్ర ట్రెజరీ శాఖ ద్వారా అమలు చేయబడతాయని, తద్వారా నిధుల పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండదని మంత్రి గారు తన ప్రకటనలో స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇది కేవలం హామీ మాత్రమే కాకుండా ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల కలిగియున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన వివిధ రకాల బకాయిల చెల్లింపులు, కొత్త వేతన సవరణ సంఘం అమలు వంటి అంశాలపై ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఉద్యోగులు మరియు పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఒక చారిత్రాత్మకమైన మలుపుగా మనం చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన డీఏ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో మంత్రి గారు అధికారికంగా క్లారిటీ ఇవ్వడం వల్ల ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే ఇకపై పెన్షనర్లు తమ బకాయిల కోసం లేదా ఉద్యోగులు తమ అరియర్స్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మంత్రి గారు చేసిన ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరియు సంచలనమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న మూల వేతనాలపై అదనంగా 10% పైగా జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇది సాధారణ కరువు భత్యం కంటే అదనంగా వచ్చే ప్రయోజనం కాబట్టి ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ 10% జీతాల పెరుగుదల అనేది వచ్చే నెల నుండి అమలులోకి రాబోతుండడం ఉద్యోగులకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తుంది. వచ్చే నెలలో మీ అకౌంట్లో పడే జీతం లేదా పెన్షన్‌లో ఈ అదనపు మొత్తం ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ట్రెజరీ శాఖ ద్వారా ఈ నిధుల చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యిందని, దీనివల్ల జూన్ నెలలో పెన్షనర్ల మరియు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా మెసేజ్‌లు రావడం ఖాయమని మంత్రి గారు ధీమా వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ అమలు కోసం వేచి చూస్తున్న సమయంలోనే ఈ రకమైన మధ్యంతర భృతి లేదా అదనపు జీతాల పెంపు అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ఈ అడుగు వేయడం జరిగింది. పెన్షనర్ల బకాయిల విషయంలో మంత్రిగారు ఇచ్చిన హామీని ట్రెజరీ శాఖ తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధమైంది. అంటే రాబోయే రోజుల్లో ఏపీ పెన్షనర్ల మరియు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్షేమ నిర్ణయాల వల్ల లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండడమే కాకుండా రాష్ట్ర పరిపాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం మరియు ఉత్సాహం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్‌గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.